అందరికీ నమస్తే. ఎసెన్షియల్ టీచింగ్స్‌లో కర్మబంధాల గురించి ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కర్మలు ఎన్ని రకాలు? అంటే కర్మలు 3 రకాలు. ఒకటి ప్రారబ్ధం, ప్రారబ్ధ కర్మ. రెండోది ఆగామి కర్మ. మూడోది సంచిత కర్మ. ఈ 3 కర్మల గురించి డెప్త్‌గా తెలుసుకుందాం. మనం గత జన్మలలోని జీవితాలలో నిర్దిష్టమైనటువంటి కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి. వాటిని పూర్తి చేసుకోవటానికి జన్మలు తీసుకుంటూ ఉంటాం. ఒప్పందం అంటేనే కర్మ బంధం. సంచిత కర్మ అంటే గత జన్మలలోని కర్మ బంధం. ప్రారబ్ధ కర్మ అంటే ఈ జన్మ కోసం ఒప్పుకొని వచ్చిన కర్మబంధాలు. మరియు ఆగామి కర్మ అంటే ఈ జన్మలో చేసినటువంటి కర్మలను ముందు జన్మలలో అనుభవించటం. సో ఇవి 3 రకాల కర్మలను మనం ఈ భూమి మీద సృష్టించుకుంటూ ఉంటాం. అయితే పైన మనం చెప్పుకున్నటువంటి వాటిలో సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మలన్నీ కొన్ని సూత్రాలు గనక మనం పాటిస్తే ఆ కర్మలన్నీ కూడా మనం జీరో చేసుకోవచ్చు. అవి ఏ విధంగా అంటే, ఒకటి క్షమాపణ, మనల్ని మనం క్షమించుకోవటం, అదేవిధంగా ఎదుటి వాళ్ళను కూడా క్షమించటం. ఇంకొకటి ఏంటంటే ఎనర్జీ సంకల్పం. మనం దృఢమైనటువంటి సంకల్పం పెట్టుకొని ఆ సంకల్పాలను మనం నెరవేర్చుకోవడానికి ధ్యానం చేయటం. ఇంకొకటి ఏంటంటే దైవం సహాయం చేయటం మనకి. ఇంకా ఇందులో ముఖ్యమైనవి ఇతరులకు ధ్యానం నేర్పించటం, మనకు అందిన జ్ఞానాన్ని ఎదుటి వ్యక్తులకు అందించటం. ఇలాంటి వాటి వలన కర్మ సిద్ధాంతాన్ని మనం అధిగమించగలుగుతాం. పూర్తిగా తుడిచిపెట్టగలిగేది ఏంటంటే సేవ. మనకు అందిన జ్ఞానాన్ని ఎదుటి వ్యక్తులకు, మనకు అందించిన ధ్యానాన్ని ఎదుటి వ్యక్తులకు నేర్పించటం. ఈ విధంగా ధ్యానాన్ని, జ్ఞానాన్ని మనం మన చుట్టూ ఉన్నటువంటి సొసైటీకి ఎంత వీలైతే అంత అన్ని మీడియాస్ ద్వారా, పేపర్ల ద్వారా, కరపత్రాల ద్వారా మౌఖికంగా నేర్పిస్తూ ఉన్నప్పుడు మన కర్మలన్నీ కూడా కాంతిలో కలిసిపోయి మన కర్మలన్నీ జీరో అవుతాయి.